ఎలా అనిపిస్తుంది? భారతదేశంలో మొట్టమొదటిసారి జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్. వరకు వేలాది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకుంటా ప్రోగ్రాంలు పెట్టి బ్రోచర్ రిలీజ్ ప్రోగ్రామ్ లాగా ఉన్నది. ఇది ఏం లేదు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి చేసిన ఒక గ్రాఫిక్స్ షో తప్ప ఇంక ఎటువంటి షో లేదు. ఎటువంటి కనీస వసతులు లేవు. ఓడి ఎమ్మెల్యేకి చేరేస్టోళ్ళు లేడు. వాళ్ళు ఒక 10 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు బయటకు వెళ్ళి పిలిపించుకున్న సొంత మనుషులు తప్ప ఎవరు లేడు. ఇది తెలంగాణకు 200 సంవత్సరాలతో పూర్తయ్యే కళ. ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఏంది? ఏం వాగ్దానాలు చేశారు? ఆ వాగ్దానం మీద దృష్టి పెట్టండి. తెలంగాణలో మారుమూల పల్లెల్లో కావాల్సిన విద్య, వైద్యం, ఉద్యోగాల మీద దృష్టి పెట్టండి. ఈ 200 సంవత్సరాల మీద కట్టేటప్పుడు ఓడు పుడతాడు, ఓడు పుట్టినోడు చూసుకుంటాడు. 200 సంవత్సరాల తర్వాత 200 అంతస్తులు ఎవడెక్తాడండి? ఆదిలాబాద్ గోండు తండాలల్లా, వరంగల్ లంబాడి తండాలల్లా నిరుద్యోగ యువత ఎక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు, రక్తం అమ్ముకుంటున్నారు. దానికి 100 మందికి రియల్ ఎస్టేట్ భూముల ధరలు పెరగడానికి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల అంటే కాలుష్యం ఉండకుండానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టని ప్రభుత్వం కాలుష్యంకు 200 సంవత్సరాల 200 అంతస్తుల మేరకు సంబంధం ఏంది? ఆదిలాబాద్ బిడ్డలకు అద్దా, విద్యార్థ, వైద్యం అద్దా, 2 సంవత్సరాల్లో ఒక విద్యాలయం కట్టినా చూపండి, ఒక రోడ్ వేసినా చూపండి, ఒక హాస్పిటల్ కట్టినా చూపండి. 5 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల అప్పు, 8 లక్షల కోట్లు పోయినాయి. ఎక్కడ తెలంగాణ ప్రజలకు ఏం కావాల్సిందో పూర్తి చేయండి. ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. ప్రజల విషయం అయితే నిరూపించుకోండి.